హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో డే 70. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాను. మార్నింగే కొంచెం బాడీకి వర్కౌట్ నుంచి కొంచెం గ్యాప్ అనిపించింది. అండ్ గ్యాప్ ఒక్కటే కాదు, అండ్ ఈ గ్యాప్లో చాలా చేంజెస్ ఫేస్ చేశాను. అది స్లీప్ బాగా డిస్టర్బ్ అయింది. ఎక్కువ జర్నీస్ వల్ల ఒక డైట్ అనేది ఫాలో అవ్వలేకపోయాను. కంప్లీట్ స్లీప్ అయితే ఇప్పటికి కూడా బాడీకి అయితే ఇవ్వలేకపోతున్నా. ఈ గ్యాప్లో బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయినట్లు అండ్ మజిల్స్ మొత్తం తన ఫ్లెక్సిబిలిటీని కొంచెం చేంజ్ అయినట్లయితే బాడీ అయితే ఫీల్ అవుతున్నాను. అయినా పర్లేదు, కొంచెం మనం వార్మప్ చేసుకొని వర్కౌట్ని కొంచెం రెగ్యులర్గా కంటిన్యూ చేసినట్లయితే మళ్ళీ సేమ్ అదే ఫిట్నెస్ అండ్ అదే చేంజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఎదలైనా సరే ఫినిష్ చేస్తాను. సో ఈరోజు డే 70లో వర్కౌట్ని స్టార్ట్ చేయడానికి వార్మప్లో కొంచెం టైం బాగానే తీసుకొని మొత్తం బాడీ మొత్తాన్ని అండ్ షోల్డర్స్ని, మొత్తం బ్యాక్ జాయింట్స్ని అన్నిటినీ కొంచెం ఫ్రీ చేసి ఫ్లెక్స్ అయిన తర్వాత ఈరోజు షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. షోల్డర్ వర్కౌట్ని డైరెక్ట్గా మిషన్ మీద మొత్తం 20 kgs వెయిట్తో లైట్గా పర్ఫామ్ చేస్తూ కౌంటింగ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. కొంచెం టైం తీసుకుంటున్నా కానీ చెప్పాను కదా, గ్యాప్ రావటం వల్ల బాడీ కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంది. అందుకోసమే వెయిట్ అయితే తక్కువ తీసుకొని కౌంటింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. దీనివల్ల బాడీ నా జాయింట్స్ మొత్తం నార్మలైజ్ అయిపోయి ఏదైతే చేంజ్ అయితే ఇన్ని రోజులుగా ఫీల్ అయ్యానో ఆ చేంజ్ని మనం బీట్ చేయొచ్చు. షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్గా డంబుల్ ప్రెస్తో షోల్డర్స్ని ట్రైన్ చేస్తూ స్టార్ట్ చేశాను. మొత్తం 25 kgs యూస్ చేసి దీన్ని కూడా కౌంటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ కొంచెం హెవీగా షోల్డర్ మీద ఇంపాక్ట్ పడేలాగా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేస్తున్నా. ఈ వేరియేషన్లో మొత్తం 3 sets అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ వెయిట్తో ఆర్నాల్డ్ ప్రెస్ షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో మన ఫ్రంట్ షోల్డర్ పార్ట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఇది చేస్తున్నప్పుడు కొంచెం రైట్ సైడ్ షోల్డర్లో ఏదో లైట్గా కొంచెం క్రాంప్లా అయితే ఫీల్ అయ్యాను. ఆ పెయిన్ని నేను అలాగే నెగ్లెక్ట్ చేసి వర్కౌట్ని అయితే సేమ్ అలాగే నా రైట్ హ్యాండ్ మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా అయితే కంటిన్యూ చేశాను. ఆ పెయిన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ 2 sets అయితే అలా కంటిన్యూ చేశాను. 2 sets తర్వాత నాకు ఆ పెయిన్ కూడా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్తో జస్ట్ ఒక 5 kgs వెయిట్ తీసుకొని రాడ్తో నా ఫ్రంట్ షోల్డర్స్ని ట్రైన్ చేయడానికి అయితే వర్కౌట్ని స్టార్ట్ చేశాను. ఇది నా ఫ్రంట్ షోల్డర్స్ మీద బాగా చాలా మంచిగా అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ వేరియేషన్లో కూడా 3 sets అయితే కంప్లీట్గా 20-20 కౌంటింగ్తో చాలా స్లోగా నా షోల్డర్ మీద మంచిగా ఇంపాక్ట్ పడేలాగా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశా. అది బాగా అయితే నా షోల్డర్ మీద ఇంపాక్ట్ అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఈ రోజుకి నా షోల్డర్ వర్కౌట్ని అయితే ఇలా కంప్లీట్ చేసేసి ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఈ గ్యాప్లో మనం అడ్డమైన అసలు ఒక డైట్ అనేది ఫాలో అవ్వకుండా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఫుడ్ తినటం వల్ల బాడీ చాలా చేంజ్ అయినట్టు అనిపించింది. ఇది జస్ట్ ఈ గ్యాప్ వల్ల కాదు, ఈ గ్యాప్లో నేను ఏదైతే అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చిందో దానివల్ల ఈ డిఫరెన్సెస్ అయితే అని నాకు అర్థమవుతుంది. అయినా ఇది జస్ట్ ఒక 3 daysలో అయితే కవర్ అయిపోతుంది. ఇది మనకి అలవాటు లేనిదేం కాదు. సో నా వర్కౌట్ని ఇలాగే కంటిన్యూ చేసి నార్మల్గా అయిపోతాను. ఈరోజు ఫైనల్గా ప్లాంక్ చేసి నా వర్కౌట్ని అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ప్లాంక్ చేసేటప్పుడు కూడా ఎక్కడో మైండ్ అబ్సెంట్లో ఉంది. అందుకే కౌంటింగ్ కూడా ఏదో నార్మల్గా అయితే చేసి చాలా తక్కువ టైంలో అనుకోకుండానే బ్రేక్ చేసేసాను.
అందుకే ఈరోజు ప్లాన్ కూడా ఎక్కువ టైం అయితే మెయింటైన్ చేయలేకపోయాను. సో ఈరోజు వర్కౌట్ని ఇంతటితో ముగించేసేసి నెక్స్ట్ రేపటికి ఎలాగో కొంచెం నా వర్కౌట్ని ఇంప్రూవ్ చేసుకునేలాగైతే ప్రాక్టీస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇన్ని రోజులు ఇలా గ్యాప్ వచ్చినా కానీ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.